ఫ్రెండ్స్, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు చిన్ని వ్లాగ్ అనమాట. ఒక 5 నిమిషాలు వ్లాగ్ అయితే చేద్దామని రెడీ అయ్యాము. వ్లాగ్ ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఫస్ట్నే రోల్స్ ఉన్నాయి కదండి, సాయి అయితే ఈ రోల్స్ అయితే ఆర్డర్ అయితే చేసింది. ఒక టైంలో మీకు చూపించాను ఈ రోల్స్ కూడాను. ఈ రోల్స్ ఇవాళ అయితే మా చిల్డ్రన్స్ అందరూ కలిపి ఫ్లవర్స్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నారు. అది అయితే మీకు ఎలా ఉంటుంది అనేది, ఫ్లవర్స్ అయితే ఎలా రెడీ చేస్తారు అనేసి నేను అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఆది అయితే ముదిరిపోయేది బాగాను, హాయ్ చెప్పేస్తుంది. ఇద్దరు కూడా ముదిరిపోయారు, ఒకళ్ళని మాటే కాదు. ఇంకా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, దేవీ నవరాత్రుల గురించి అయితే మండపం డెకరేషన్కి అయితే ఇవి రోల్స్ అయితే బుక్ చేసామన్నమాట. ఎల్లో కలరు అంటే రెడ్ కలరు. ఇంకా వీళ్ళైతే సాయి అయితే మనకి అందుబాటులో లేదు కదా, సాయి అయితే మనకి అందుబాటులో లేదు. మనం సాయి ఇంటి దగ్గర ఉంటుందేమో ఇవన్నీ రెడీ చేసుకుంటుంది అనేసి కొన్నాము. కానీ సాయి లేని వాళ్ళని ఇంకా ప్రసాద్ అయితే ఏం చేద్దామని ప్రసాద్ అని అడిగితే నేను చేస్తాను పాప అని ట్రై చేశాడు అనమాట. చిన్న ఫ్లవర్ ఏది పక్కుండేరా, ఫ్లవర్ ఏది, ఫ్లవర్ అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా సరే బాగా వచ్చింది కదా అనేసి ప్రసాద్ అయితే ఇంకా రెడీ చేయడం అయితే మొదలెట్టాడు. అంటే రోజుకు 100 పువ్వులు లెక్క, దారిపుల్లు ఉన్నాయి కదా మన ఇంట్లోని బోర్డు ఉన్నాయి కదా. ఇంకా ఎలా అయితే అలాగా పువ్వులు 100 పువ్వులు రోజు రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇదంటే ఇంత కవర్ వస్తుంది. ఈ కవర్ని బట్టి మనం ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ప్రసాద్ అయితే పువ్వు ఎలా తయారు చేయాలనేది అని చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మనకి ఇది ఇక్కడ హోల్ వచ్చింది, అక్కడ కట్ చేయి. హోల్ వచ్చిన కాడికి నిలువు కట్ చేయి. కత్తిరి మాత్రం పాడేకండే. ఇక్కడ కట్ చేయి ప్రసాద్. ఇలా ఇలా వస్తుంది కదా, ఇది ఈ రౌండ్ అక్కడి నుంచే రెడీ అయిపోతుంది పువ్వు. అదండి, ఫస్ట్ అయితే అలాగా కొంచెం కట్ చేసుకుని నెక్స్ట్ అయితే దాంట్లో మళ్ళీ ఇంకొక రేపర్లో మళ్ళీ పెట్టుకుని అది రౌండ్ అయితే చేసి దాని రౌండ్ సర్కిల్ అయితే ఇలాగా మళ్ళీ అలా ఒక 4-5 ట్రిప్పులు పెడితే ఫ్లవర్ అనేది మనకు పెద్దగా వస్తుంది అనమాట. కింద ఏలాడటానికి పెద్ద పువ్వు కావాలి. అది కూడా రెడీ. తమ్ముడు పీకేసాడా? తమ్ముడు దగ్గరకు పెట్టకండి, అలాగే పీకేస్తాడు. ఇంకా ఫ్లవర్ అనేది ఇలా రెడీ చేస్తున్నారు అనమాట. బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అవుతాయి. ప్రసాద్ అయితే రెడ్ కలర్ రెడీ చేస్తున్నారు. ఇంకా గొడవ అల్లరి హడావిడి. ఎందుకంటే 3 months ఉంది కదండి. ఇప్పటి నుంచి అయితే మనం రెడీ చేసుకుంటేనే మనకనింది పని అవుతుంది. కార్పెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసాం, అది మీకు ఒకసారి చూపించాను అనమాట. కార్పెట్ అవుతాయి కింద అమ్మవారికి వేయటానికి. నెక్స్ట్ అయితే మండపం ఇంకా ఈ సంవత్సరం అయితే మండపం అయితే ఇంకా రాడ్లతో వేసేస్తానంటాడు కిరణ్ అయితే. ఈ సంవత్సరం రాడ్స్తో అయితే ఏం చేస్తాం, ఇంకా కొబ్బరాకులు గట్ట ఇవన్నీ ఉండదు. వెనకాలకి అయితే కొంచెం వెనకాలకి ఏమి అరిటాకులు మోడల్లో ఉన్నది క్లాత్ ఏమన్నా చేద్దామా, అరిటాకు మోడల్లో ఉన్న క్లాత్ అయితే ఏదన్నా ఆర్డర్ చేస్తే అది అయితే కొంచెం గ్రీన్గా అందంగా ఉంటుంది అనమాట. అలా అయితే చేద్దామని ఉంది ఈ సంవత్సరం అయితే. కొంచెం అమ్మవారిని అయితే లాస్ట్ ఇయర్ అమ్మవారి కన్నా కొంచెం ఒక 6 అడుగు అయితే ఎత్తు తెద్దామని అంటున్నాడు కిరణ్ అయితే. అంతేనా కిరణ్? 7.5 అంటున్నాడు. 7.5 అనిందంటే అమ్మవారు చాలా ఎత్తు అవుతుంది వచ్చేస్తుంది. ఈ ఇయర్ అయితే అమ్మవారి మాలైతే 21 రోజు అయితే నేను వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అనుకున్న కోరిక అయితే నాకు దుర్గమ్మవారు మా వీరభద్రుడు ఒకటవుతే నెరవేర్చాడు అనమాట. దాని గురించి అయితే నేను కిరణ్తో పాటు సమానంగా 21 రోజు మాల అయితే ఈ సంవత్సరం వేసుకుందామని చూస్తున్నాను. ఇంకా ఆవిడ ఎంతవరకు కలుగుతుందో మనం అయితే చూడాలి. నా వాయిస్ వినపడుతుందో లేదో, మా ఊళ్ళో అల్లరే సరిపోయింది వాళ్ళైతే. ఇంకా సరే కదా అనేసి ఇంకా చిన్న వీడియో అయితే చేద్దాం అని చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ప్రసాద్ అయితే రెడీ చేస్తున్నాను.
వాడిది అనుకుంటా కరెంట్గా ఇదేనా ప్రసాదేనంట. ఇంకా రెడీ అవుతే ఇలా అవుతుంది అనమాట. అమ్మవారికి అవుతే డెకరేషన్కి అవుతే కొంచెం రెడీ చేస్తున్నారు మా వాళ్ళు అయితేని. ఫ్లవర్ అయితే రెడీ అయిన తర్వాత మీకు చూపిద్దామనేసి నేను ఈ సోదంతా మాట్లాడుతున్నాను అనమాట. సోదనే కాదు, నా అనుభవం చెప్తామనేసి అనమాట. ఇంకా క్లియర్గా లేదు కెమెరా. కేక్ పానేసింది ఆద్య అయితే, దాని గురించి అయితే చూసాను అనమాట. ఇంకా ఛానల్ అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఫ్లవర్ అనేది అయితే ప్రసాద్ ఎలా అయితే రెడీ చేశారనమాట. బాగుండింది అనుకుంటున్నాను. దానికి చివర అయితే దారం ముడేయాలన్నమాట. దారం చుట్టేసి ముడేస్తే దానికన్నా ప్రసాద్ ఒక కుట్టు సూది దారంతో కుడితే ఇంకా స్టాండర్డ్గా ఉండిపోతుంది. టేప్ రాదు, దారమే గట్టిగా ఉంటుంది. అదే అంటున్నాను, ఇక్కడ కొంచెం ఒక్క సూదితో ఒక కుట్టు కుట్టేసాం అనుకో, ఇంక మనం గుచ్చుకున్నప్పుడు ఇంకా అలా ఉండిపోద్ది. ఒకళ్ళు సూది దారంతో అయితే గుచ్చేయాలి. అదే ఉంటాయి మరి పూసలు వేసేయోటి. డెకరేషన్ అయితే చాలా గమ్మత్తుగా చేద్దాం అనుకుంటున్నారు. ఇది నాకు కావాలి, ఇంకా జాకెట్ కొట్టలేదు, కుట్టేదానా. ఆద్య అయితే దాని హడావిడి దాంది. స్లేట్ పెన్సిల్లు, స్లేట్లు, గుడ్డ ముక్కలు వీటితో ఉంటుంది అనమాట. సంజీబాబు అయితే స్లేట్లతో ఆడుతున్నాడు. వీళ్ళు అయితే ఫ్లవర్స్ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు, రెడీ అయితే చేస్తున్నారు. దాని అయితే ఇంత పెద్ద ఫ్లవర్ అయితే రెడీ చేసిన, ఇంత పెద్ద ఫ్లవర్ చేయాలి. ఇంకా అయిపోతే మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. అవి పెద్ద రేట్ ఏం కాదు, 180, 200 అంతే. 6 షీట్లు 5 షీట్లు మొత్తం రోళ్ళు, పెద్ద రోళ్ళు. మళ్ళీ ఇంకొకసారి బుక్ చేసుకుంటే మనకి కొన్నాట్లుగా ఇవే చౌకగా ఉంటాయి కదా. ఒక దండ వచ్చి 70 రూపాయలు అనుకుంటా. మనకి ఇంకా మనం రెడీ చేసుకోవడం ఈజీగానే రెడీ అవుతుంది. ఇంకా ఇవాళ అయితే చిన్నగా అయితే అమ్మవారి పైన అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్, పాత వాళ్ళ వీడియోకి ఒక లైక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.